ప్రస్తుతం చలి ఎక్కువగా ఉంది. ప్రజలు బయటకి రావాలంటేనే వణికిపోతున్నారు. ఉదయం పూట బయటకి రావాలంటేనే జంకుతున్నారు. రోజు రోజుకు చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అయితే వింటర్‌లో చాలామంది వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. హాట్ వాటర్ బాడీని రిలీఫ్‌గా ఉంచుతుంది కూడా. అయితే చలికాలంలో వేడి వాటర్ బదులుగా చల్లని నీటితో స్నానం చేస్తేనే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చలికాలంలో వేడి నీటికి బదులుగా చల్లని నీటితో స్నానం చేస్తే జుట్టుకు, చర్మానికి ఎక్కువ మేలు జరుగుతుంది. వేడి నీటి వల్ల ర్యాషెస్ రావడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. చల్లని నీటితో స్నానం చేస్తే ఈ సమస్యల నుంచి పరిష్కారం దక్కే అవకాశం ఉంటుంది. చర్మం, జుట్టు రంధ్రాలను చల్లటి నీరు సీల్ చేయగలదు. అలాగే చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా సాఫీగా జరుగుతుంది. బయట బాడీకి చల్లగా అనిపించినా శరీరం లోపల వెచ్చదనం ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో పాటుగా తెల్ల రక్త కణాల శాతం పెరగడం, జీవక్రియ మెరుగుపడటం, మంచి మూడ్, శరీరంలో రిలాక్స్, కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందడం వంటి ప్రయోజనాలున్నాయి. కండరాలు బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది.